మార్కింగ్ వేసేయండి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, ఇదిగోండి ఇలాగా. అస్సలు ప్రాబ్లం రాదు దీంట్లో. చూడండి, ఇది కొంచెం నీట్గా షేప్ రావాలి ఇక్కడ. ఇదిగోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది చాలా డీటెయిల్గా వీడియో అయితే ఉంటుంది. చాలా మంచి మంచి టిప్స్ దీంట్లో నేను చెప్పినానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. వీడియోకి స్కిప్ చేయకుండా, కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే మీరు స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం అవ్వదండి, మళ్ళీ రివర్స్ వచ్చి చూడాల్సి వస్తుంది అనమాట. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైనింగ్ 120 లైనింగ్ తీసుకున్నాను నేను. ఇది షింక్ చేసి నీట్గా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇది చాలామంది ఏంటంటే ఇది లైనింగ్ ఎలా అంటే ఇది క్రాస్ ఎక్కువ వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు అనమాట. అయితే దీనికి నేను ఒక సపరేట్ వీడియో అయితే రెడీ చేసి ఇస్తానండి మీకు. దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది లైనింగ్ కటింగ్ చేసే వాళ్ళు క్రాస్ కట్ చేస్తే మనం ఎలా దానికి నీట్గా చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను వీడియో రెడీ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను ఇదిగోండి, ఈ ఫోల్డింగ్స్ వచ్చేసి మనకి అటువైపు ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఈ జాయింట్ వచ్చేసి మనకి మన వైపు ఉంది. ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ ఉందన్నమాట. అందుకే ఈ ఫోల్డింగ్ మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్స్, ఇది జాయింట్ ఉన్నది మన వైపు, అది ఓపెన్ ఉన్నది అటువైపు పెట్టేసి ఫస్ట్ ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రైట్గా. దాని తర్వాత ఇంకొక మార్కింగ్ వస్తుంది ఇలాగా. ఈ 2 మార్కింగ్స్ ఎందుకు అంటే ఇది ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం, సెకండ్ వన్ వచ్చేసి కటింగ్ కోసం అన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇది నేను స్ట్రైట్గా కట్ చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్, క్రాస్ ఉన్న పీస్ కట్ చేసి తీసేస్తున్నాను. దాని తర్వాత దీనికి లెంత్ చూసుకోవాలి అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13.5 ఉందన్నమాట. 13.5 దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. స్టెప్ బై స్టెప్ నేను అన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి. ఇది అయిపోయింది కదా. దీని షోల్డర్ వచ్చేసి 16.5 ఉంది. 16.5కి సగం, ఇదిగోండి 8 2 పాయింట్స్. ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఇలా ఒక మార్కింగ్ వేసినాక సేమ్ ఇంతే ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. షోల్డర్ ఎంత అయితే ఉంది సేమ్ షోల్డర్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఈ డౌన్కి. దీనికి ఇలా స్ట్రైట్గా చేసినాక ఇప్పుడు దీని చెస్ట్ వచ్చేసి 40 ఉంది. 40 అంటే 40కి 4వ భాగం మనం ఇక్కడ తీసేసుకోవాలి. ఇదిగోండి 10 ఇంచెస్ వస్తుంది. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఉంది. 34కి 4వ భాగం ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మీరు డాట్ ఎంత అయితే తీసుకుంటారో 30 ఇంచ్ 1 ఇంచ్ చూసుకొని ఎంత ఒక మార్కింగ్ ఇలా వేసేయండి. ఇలా వేసినాక ఈ 2 మార్కింగ్స్కి ఇలా స్ట్రైట్గా చేసేయండి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి ఇంకొక మార్కింగ్ వస్తుంది. ఇది ఇంత మనకి మార్జింగ్ అన్నమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ కింద మార్కింగ్కి రెండు విధానాలు ఉంటాయండి. ఒకటైతే ఇదిగోండి, ఇక్కడ 16 ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడ 16 పెట్టేసి ఒక మార్కింగ్ వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం దీని షోల్డర్ కొంచెం బ్రాడ్ ఉందన్నమాట. మనం ఆ విధానంగా వేస్తే ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ వచ్చేస్తాయి, ఈ సైడ్లో ఫ్రిల్స్ వచ్చేస్తాయి, కుచ్చులు వస్తాయి. కాబట్టి మనం దీనికి డిఫరెంట్గా ఏంటంటే ఇక్కడి నుంచి ఇదిగోండి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాం ఇలాగా. అదే ఒకవేళ ఈ 40 సైజ్కి షోల్డర్ 16 ఉందనుకోండి, 16 ఇంకా 15.5 16 అట్లా ఉందనుకోండి, డైరెక్ట్ మనం ఇది ఇక్కడ ఎంత అయితే ఉంది అదే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం రాదు. అప్పుడు ఫ్రిల్స్ రావు అనమాట. షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ తగ్గిస్తే మనకి సెట్ అయిపోతుంది. సైడ్ ఇక్కడ కుచ్చులు రాకుండా, ఫ్రిల్స్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఈ మార్కింగ్ దీనికి ఇలా చేసేయండి. ఇది అయిపోయినాక మీరు డైరెక్ట్ రౌండ్ కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే ఈ స్కేల్ ఉంటే ఇదిగోండి దీనికి ఇలా పెట్టేసి
ఇలా రౌండ్ ఒక మార్కింగ్ వేసేయండి. ఇదిగోండి ఇలా వేసినాక ఇప్పుడు మనకి దీని ఆమోల్ వచ్చేసి 19 ఉందన్నమాట. 19 ఉంటే ఇలా పెట్టేసి దీనికి చెక్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఇక్కడ 19 మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసినాక ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇది 40 సైజు ఉంది కదా, దీనికి నేను 3 ఇంచెస్ బ్రాడ్ వేస్తున్నానండి. 40 దాటి ఉంటే అంటే 42 అట్లా ఉంటే ఏంటంటే ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా 46 అలా ఉంటే 3.5 అట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 40 ఉంది కాబట్టి 3 ఇంచెస్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఒక చిన్న మార్క్ వేసేయండి. ఇలా మార్క్ వేసి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి దీనికి ఇలా స్ట్రైట్గా చేసేయండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఇంకొక మార్కింగ్ వేసేసుకోవాలి అండి. ఇదిగోండి ఇలాగా ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసినాం కదా, ఇక్కడ వేసిన మనం 3 ఇంచెస్ సేమ్ ఇక్కడ వేసేయాలి. ఇలాగా వేసినాక ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం 1 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చేసినాక దీనికి ఇలా ఇలా చేసేయాలి. అర్థమైంది కదా. ఇక్కడి నుంచి 1 ఇంచ్ చూసుకొని ఈ మార్కింగ్ తీసుకెళ్ళి దానికి పెట్టేసేయాలి అన్నమాట. దీనికి ఇంకొక విధానం కూడా కటింగ్ చేయొచ్చు. నేను లాస్ట్ అంటే బ్లౌజ్ కాలర్ నెక్ బ్లౌజ్లో చూపించినాను అనమాట. అది ఏంటంటే మనం ఇక్కడి నుంచి అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం కింది వైపు మార్కింగ్ వేస్తామన్నమాట. ఇది ఇంకొక డిఫరెంట్ విధానం ఏంటంటే ఈ కింది వైపు నుంచి మనం కోల్చుకొని ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ వేస్తామన్నమాట. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ స్క్రీన్లో రైట్ సైడ్లో ఐ బటన్ వస్తుంది కదా, దాంట్లో నేను వేసేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో వేసేస్తాను ఆ కటింగ్ వీడియో. అది చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి అన్నీ ఏంటంటే ఇది ఇలా కటింగ్ అవుతుంది అనేసి నేను ఒక విధానం అయితే మీకు దీంట్లో చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు ఏం చేయాలి అంటే డిఫరెంట్ విధానం చూస్తున్నారు కదా, అన్నీ చూసుకొని మీకు ఎక్కడ ఏది ఈజీగా యూజ్ అవుతుంది ఈజీగా అనిపిస్తుంది ఆ విధానంగా మీరు కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతే. అంటే మీకు ఒక పని రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ విధానం మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుంది ఆ విధానంగా మీరు ప్రాక్టీస్ చేసినారనుకోండి, వర్క్ ఈజీగా వస్తుంది. లేదు నేను ఇలా చూపించినాను మీరు ఇలాగే దీనికి కొలుచుకొని కటింగ్ చేయాలి అంటే అట్లా కాదు. అంటే ఒక్కొక్క బాడీకి డిఫరెంట్గా కటింగ్ చేస్తేనే మనకి సెట్ అవుతుంది అనమాట. ఈ విధానం మీరు తెలుసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక 2-3 మెజర్మెంట్స్ ఈ విధానం కటింగ్ చేయండి, లేదంటే నేను ఇంకొక వీడియో చెప్పినాను కదా ఆ విధానంగా కటింగ్ చేయండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇలా ఒక మార్క్ వేసి దీనికి ఇలా జస్ట్ ఇలా ఇది డౌన్ మొత్తం తీయొద్దు అండి, ఇక్కడ లోపల నుంచి తీయొద్దు. ఇది వచ్చేసి డౌన్ చాలా తీయొద్దు అసలు. ఈ నెక్ ఇది కాలర్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి నేను ఎలా వేసినాను, జస్ట్ ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ డౌన్ చేయొద్దు. ఇక్కడ డౌన్ చేసినారనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది మొత్తం. దాని తర్వాత ఇదైతే తెలుసు కదా ఈ డాట్ ఎలా వేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు దీంట్లో ఒక కొంచెం డిఫరెంట్ విధానం చూపిస్తున్నాను కాబట్టి ఈ డాట్ నేను మెజర్మెంట్ ఇది డాట్ ఇప్పుడే వేయట్లేదండి, తర్వాత లాస్ట్లో వేస్తాను. చూడండి దీనికి ఈ మార్కింగ్ మీద నుంచే కటింగ్ వచ్చేస్తుంది. మార్జిన్ వదిలి కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ సైడ్లో. ఇక్కడ ఒక కచకా వచ్చేస్తుంది, ఇక్కడ కూడా ఒక కచకా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లోనే మీకు ఫ్రంట్ మార్కింగ్ వేసి చూపిస్తానండి. ఇది ఈ పార్ట్ది ఫ్రంట్ మార్కింగ్ దీంట్లో వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడి నుంచి మీరు ఏం చేయండి, ఒక 1 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఇలా మార్కింగ్ వేసి దీనికి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి. ఇది అయిపోయింది కదా. దాని తర్వాత ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ మెజర్మెంట్స్లో మనం దీనికి 10 ఇంచెస్ చెస్ట్ పాయింట్ ఉంది, 12.5 ఉంది. 10, 12.5 ఈ 2 మెజర్మెంట్స్ మీరు కంపల్సరీ బ్లౌజ్ కటింగ్లో తీసుకోవాలి అండి.
మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, ఓకేనా. ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉందనుకోండి, అప్పుడు ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి, ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఈ డాట్ ఉంది కదా, ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు మనం ఫస్ట్ పాయింట్, సెకండ్ వచ్చేసి ఈ డాట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వరకు అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తే అర్థమవుతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పెద్ద డాట్ స్టార్టింగ్ పాయింట్ వరకు ఇది మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ ఎండింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్, ఓకేనా. అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోవాలి అండి. మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ఇది కంపల్సరీ మనం తీసుకోవాలి, కస్టమర్ మెజర్మెంట్. చూడండి, దీనికి ఒక మార్కింగ్ ఇలా వేసేయండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదిగోండి 4 ఇంచెస్కి ఒకటే పాయింట్ తగ్గిస్తున్నానండి. నార్మల్ కటింగ్ ఉందనుకోండి, ప్రిన్సెస్ కట్ కాకుండా, ఇది 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒకటే పాయింట్ నేను ఇక్కడ తగ్గిస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఒక పాయింట్ తగ్గిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా యాడ్ చేయాలి ఏంది అనేది. చూడండి, జస్ట్ ఒక సింపుల్గా నేను ఒక మార్కింగ్ వేసేస్తాను ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి దీనికి. ఇదిగోండి, ఇలాగా 2 ఇంచెస్ యాడ్ చేసేది ఉంటుంది. కాబట్టి నేను నార్మల్గా ఇది మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎంత అయితే ఉంది దీనికి ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడ తగ్గించేసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసి దీనికి ఇలా స్ట్రైట్గా చేసేయండి మార్కింగ్. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇలా స్కేల్ తీసుకొని, లేదంటే స్కేల్ లేకపోయినా మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి, ఇది ప్రాబ్లం లేదు. ఇదిగోండి, నేను డైరెక్ట్గా వేసి చూపించేస్తాను మీకు. ఇలా షేప్ మీరు వేసేయండి, ఓకేనా. ఇలా వేసేయండి షేప్. ఇది ఏంటంటే ఒక కనీసం 3.5-4 ఇంచెస్ వరకు ఉండాలి అండి, అంతకన్నా పైన వెళ్ళొద్దు అనమాట. ఇదిగోండి, 4 ఇంచెస్ మనకి వస్తుంది. ఇక్కడి నుంచి 4 ఇంచెస్ వస్తుంది చూడండి. 4 ఇంచెస్ వరకు, 3.5 వరకు కూడా వెళ్ళొచ్చు, కొంచెం చిన్న సైజ్కి. ఇది 40 సైజు ఉంది కాబట్టి 4 ఇంచెస్ వరకు వెళ్ళింది. దానికన్నా పైన వెళ్ళొద్దు అండి, అసలు సెట్ అవ్వదు బ్లౌజ్. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిందనమాట. ఇప్పుడు దీనికి మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను. చూడండి, ఈ పీస్ తీసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. దీనికి సింపుల్గా ఇలా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి నేను 2 ఇంచెస్ పెంచాలి అని చెప్పినాను కదా. ఇదిగోండి 2 ఇంచెస్ మనకి ఇక్కడ వస్తుంది చూడండి. 2 ఇంచెస్ వేసేసుకొని ఇక్కడ ఒక ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసినాక మనం దీనికి వేసినాం కదా ఫస్ట్ మార్కింగ్స్, ఆ మార్కింగ్కి మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేయాలి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేస్తున్నానో అది జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి, దీనికి ఇలా స్ట్రైట్ చేసేద్దాం. ఇక్కడి నుంచి మార్కింగ్ వీల్తో స్టార్ట్ చేయాలి అండి. ఇదిగోండి, ఇలాగా మార్కింగ్ వీల్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఈ కటింగ్ ఎక్కడి నుంచి అయితే చేసినాం మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మార్కింగ్ వీల్. ఎందుకు అంటే మనం ఒకవేళ ఇక్కడి నుంచి చేస్తే ఇప్పుడు కింద ఉన్న పీస్ మనం మార్కింగ్ పైన నుంచే కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కటింగ్ ఎక్కడి నుంచి అయితే ఉంది అక్కడి నుంచి వరకు. ఇదిగోండి, ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఈ మార్కింగ్ పైన నుంచి ఇలా మార్కింగ్ చేసేయండి. ఈ మార్కింగ్స్ చేసినాక చూడండి, ఇది జరిపితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్, ఇట్ సైడ్ పార్ట్ వచ్చేసి మనకి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఈ మార్కింగ్స్ పైన నుంచి మళ్ళీ ఇంకొక మార్క్ చాక్తో వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, దీనికి మనం ఎంత తీసుకున్నాం, 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఓకే, 3 ఇంచెస్ తీసుకున్నాం. దీనికి కూడా సేమ్ అంతే, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసేయండి. ఒక మార్కింగ్ వేసినాక దీనికి ఇలాగా కొంచెం ఇలా క్రాస్ పెట్టండి. ఇంత ఇలా స్ట్రైట్ పెట్టకండి,
ఇలా కొంచెం ఇలాగా క్రాస్ పెట్టుకోవాలి. ఇది ఇలా వెళ్తుంది చూడండి. కొంచెం ఇది ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్ పెట్టండి చాలు. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, ఇదిగోండి ఇలాగా, ఇలా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ లోపల సైడ్ వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది చూసుకోవాలి. 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని ఒక మార్కింగ్ ఇక్కడ ఇలా చేసేసుకోండి. చూడండి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా ఒక మార్కింగ్ వేసినాక దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ షేప్ మనం ఏదైనా వేసుకోవచ్చు అండి. అంటే రౌండ్ నెక్, లీఫ్ నెక్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఇప్పుడు పాట్ టైప్ ఉందన్నమాట. కొంచెం జస్ట్ ఇక్కడ కొంచెం షేప్ రావాలి అండి. ఇదిగోండి నార్మల్ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ ఇలా స్ట్రేట్ చేసేయండి. అయితే మీకు బేస్ దొరుకుతుంది దీనికి. అంటే మన నెక్ ఎక్కడ వరకు వెడల్పు చేసుకోవచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి దీనికి ఇలా ఇక్కడ రౌండ్ చేసేయండి. ఇక్కడి నుంచి జస్ట్ కొంచెం ఇలా షేప్ తీసేసుకొని దీనికి ఇలా వేసేయండి. ఇప్పుడు మనకి ఈ నెక్ షేప్ అనేది చాలా మంచిగా వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఎంత పెట్టినాం, 3 ఇంచెస్ పెట్టినాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టినాం. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 3.5 పెట్టుకోవాలి అండి. కానీ నేను 4 పెడుతున్నాను. ఈ మార్జిన్ తర్వాత నేను కటింగ్ చేసి తీసేస్తాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుంటే బెటర్ అనుకోండి. అందుకే 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ మనం ఎంత 3 ఇంచెస్ పెట్టినాం. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ పెట్టినాం. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు దీనికి నేను కటింగ్ చేసిస్తాను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే మార్జింగ్ వదిలి కటింగ్ చేస్తున్నాను, ఎక్కడ మార్జింగ్తో కటింగ్ చేస్తున్నాను అది కూడా మీరు చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ మార్జింగ్ ఆల్రెడీ నేను దీంట్లో యాడ్ చేసినాను కాబట్టి మార్జింగ్ పైన నుంచే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే మార్కింగ్ పైన నుంచే వస్తుంది. సేమ్ అలాగే పైన నుంచే. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి రఫ్గా అయితే ఫస్ట్ ఇది కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మార్జింగ్ వదిలి కట్ చేస్తున్నాను. చూడండి ఇంత మార్జింగ్ హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం మనకి కావాలి కాబట్టి కొంచెం వదిలి కటింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోండి. ఇలాగా ఇటువైపు. ఇది ఎందుకు అంటే ఈ చెస్ట్ మనకి కొంచెం పైన వచ్చినప్పుడు ఇది ఇలా లోపల వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే ఇది జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం దీనికి ఇక్కడ కిందికి దింపాలి అన్నమాట. చూడండి ఇక్కడ కూడా కొంచెం మార్జింగ్ వదులుతున్నాను. ఇక్కడ కూడా మార్జింగ్ వదిలి కటింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అండి. ఎక్కడ ఎంత మార్జింగ్ నేను వదిలినాను అక్కడ అంత మార్జింగ్ వదిలితేనే మీకు కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, సెంటర్ పార్ట్. ఇప్పుడు నేను దీనికి నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నానండి. చాలామంది ఏంటంటే ఇది డైరెక్ట్ క్యాన్వాస్లో కటింగ్ చేసుకొని కుడతారనమాట. అది కూడా బెటరే. కాకపోతే అది కొంచెం అంటే బిగినర్స్కి అది కూడా చాలా ఈజీగా వస్తుందండి. అంటే అదే బెటర్ అనుకోండి. ఇప్పుడు మన దగ్గర రెడీ చేసే వాళ్ళు మంచి ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి నేను డైరెక్ట్గా దీనికి ఇలా కటింగ్ చేసేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి ఇప్పుడు దీనికి ఈ నెక్ అనేది మనకి కటింగ్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీని సైడ్ పార్ట్ ఎలా కట్ చేయాలి అది చూద్దాం. ఫస్ట్ ఏం చేయండి, ఈ పీస్ని, ఈ సైడ్ పీస్ ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసినాక బ్యాక్ తీసుకోండి. ఇదిగోండి ఈ బ్యాక్ తీసేసుకోండి. బ్యాక్ తీసుకున్నాక ఈ ఫ్రంట్ కూడా తీసేసుకోండి. ఇలాగా ఫ్రంట్ తీసుకున్నాక చూడండి ఫస్ట్ దీనికి ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ బ్యాక్ మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా పర్ఫెక్ట్గా దీనికి నీట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ బ్యాక్ మీద. చూడండి ఇలా దీని మీద ఇలా పెట్టేస్తే
చూడండి దీనికి ఇలా సెట్ చేసేయండి మొత్తం. ఇది జాయింట్ ఉంది చూడండి, ఇది ఓపెన్, ఈ స్టిచ్చింగ్ మార్జిన్ మనకి ఇటువైపు ఉంది. సేమ్ అలాగే పెట్టేసుకోండి మొత్తం. నేను ఎలా అయితే ఇప్పుడు పెట్టినా సేమ్ ఇలాగే మీరు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం దీనికి ఇలా స్ట్రేట్ మార్కింగ్ వేసేస్తున్నాం చూడండి. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైతే కచకా ఉంది ఆ కచకా దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేసి దీనికి ఇలా కొంచెం జరిపి దీనికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయాలి. ఇలా వేసినాక ఏం చేయాలి అంటే ఇదిగోండి మార్కింగ్ వీల్తోని ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బ్యాక్ ఉంది కదా, దీనికి మనం ఫస్టే ఇది ఇలా మార్కింగ్ వేసి పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసి పెట్టేసుకోండి, అంటే ఈ షేప్ అనేది నీట్గా రావడం కోసం అనేసి. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ ఇలా చేస్తున్నాను చూడండి. ఎలా చేసినానంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను ఇక్కడ బయట వైపు తీసినాను అనమాట. అదే ఒకవేళ ఇది డౌన్ చేసినారు అనుకోండి, మనం ఇప్పుడు కటింగ్ దీని మీద నుంచే చేస్తాం కాబట్టి ఇది పైన తీసినాను నేను. ఒకవేళ మార్జిన్ వదిలి కటింగ్ చేస్తే నేను ఇక్కడ ఇలా డౌన్ తీస్తుండే, ఓకేనా. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కొంచెమైనా అటెండ్ చేస్తే మొత్తం అది ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డాట్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న మార్క్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. మార్క్ వేసినాక ఏం చేయాలి అంటే మార్కింగ్ వీల్తోని ఫస్ట్ ఇక్కడ నుంచి మనం సైడ్ డాట్ పడతాం కదా, అక్కడ వరకే మార్కింగ్ వీల్ని యూజ్ చేయాలి. ఇలాగా అంతే, అంటే ఈ డాట్ మనం ఎంత అయితే పడతాం అక్కడ వరకు మనకి ఈ మార్కింగ్ వీల్ యూజ్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఈ మార్జిన్ ఉంది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, ఇదిగోండి ఇటువైపు ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసేయండి. చాలా సింపుల్ అండి, మీరు ఏం దీంట్లో ఎక్కువ ప్రాబ్లం అవ్వదు. అందుకే ఇలా ఇంత ఈజీగా అయ్యేలాగా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇది 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ వీల్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర జస్ట్ ఇలా రఫ్ చేసి పెట్టేసేయండి. ఇక్కడ కొలుచుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుంది. ఇదిగోండి 3 ఇంచులు అంటే 3 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ 2 పాయింట్స్ మనం ఇక్కడ జరిపేసేయాలి, వదిలేసినాక ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి, 34 వేస్ట్ కావాలి. 34కి 4వ భాగం ఇక్కడ పెట్టేసేయండి. ఇదిగోండి ఇలాగా 34కి 4వ భాగం పెట్టేసినాం కదా. ఇది ఎక్స్ట్రా అక్కడ ఎందుకు వదిలినామంటే ఈ పీస్ మనకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ వదిలినాం అన్నమాట. ఒకవేళ ఇది మీకు ఇలా అర్థం అవ్వలేదు అనుకోండి, దీనికి ఈ మార్కింగ్స్ తీసినాక ఈ మార్కింగ్స్ వేసేస్తారు కదా, ఇది ఒకటి దీనికి జరిపేసేయండి. జరిపి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర దీనికి ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి ఈ మార్కింగ్ ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోండి. 34 వస్తుందా లేదా ఇలా కొలుచుకోండి మీకు, ఓకేనా. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇదిగోండి ఇలా మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని మీరు దీనికి ఇలా చెక్ చేసుకుంటే 34 నడుము మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. ఒకవేళ అలా కూడా అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయండి. ఎంత స్టార్టింగ్ నుంచి పెట్టేసినాక ఇది తీసుకెళ్ళి ఇక్కడ కూడా ఇలా పెట్టేసి చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు 34 కరెక్ట్గా వచ్చేలాగా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మీరు కోల్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కోల్చుకొని ఇక్కడ కూడా మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేసి ఇది జరిపి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్గా మీకు ఒకవేళ ఈ విధానం అర్థం అవ్వకపోతే దీనికి నడుము కొలిచే విధానం డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఈ మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పీస్ తీసేసి ఈ పీస్ కూడా జరిపేసి ఇక్కడ మనం ఎలా షేప్ తీసుకోవాలి అది చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ షేప్ అనేది మనకి అస్సలు ప్రాబ్లం రాదు దీంట్లో. చూడండి ఇది కొంచెం నీట్గా షేప్ రావాలి. ఇక్కడ ఇదిగోండి ఈ సైడ్ పీస్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఈ సైడ్ డాట్ వేయాలి. ఆ డాట్ ఎలా వేయాలి అంటే మనం ఎప్పుడైతే ఈ మార్కింగ్ చేస్తాం కదా, ఇదిగోండి ఈ మార్కింగ్ ఇలా చేస్తాం కదా, అప్పుడే మీరు ఏం చేయండి, ఇలా స్ట్రేట్లో కూడా ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ దీనికి చూడండి ఇలా మనం దీనికి ఇలా మార్కింగ్ వేసినాం కదా, అప్పుడే ఇక్కడ కూడా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా
స్ట్రేట్గా కొంచెమే వేయాలి అండి. ఇలా ఇదిగోండి దీని సెంటర్ ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఈ సైడ్ డాట్ ఎలా వేయాలి అంటే కొంచెం క్రాస్ తీసుకొని ఇటు సైడ్ ఇదిగోండి స్కేల్ ఈ డాట్ దగ్గర మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కూడా ఈ డాట్కి మెయిన్ పాయింట్ రావాలి అన్నమాట. కొంచెం పైన చేసుకొని ఇక్కడ జస్ట్ ఇక్కడే చూడండి ఈ సైడ్లోనే మనకి డాట్ రావాలి. పాయింట్ మనకి అంటే టార్గెట్ అయితే ఇది ఉండాలి అన్నమాట. ఇదిగోండి ఇలాగా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఏంటంటే ఇక్కడ మనకి డాట్ పట్టేస్తే సరిపోతుంది. ఇలాగా డాట్ వస్తుంది చూడండి, ఇలా డాట్ వస్తుంది. ఈ సైడ్లో ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇక్కడ వెళ్ళిపోతుంది కానీ ఈ పాయింట్ అనేది మనకి ఇది టార్గెట్ ఉండాలి అన్నమాట. అలా చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి దీనికి కటింగ్ ఎలా చేసుకోవాలి అంటే దీనికి మార్జింగ్ వదిలి కటింగ్ చేసుకోవాలి అండి. చూడండి ఇలాగా ఇక్కడ మార్కింగ్ పైన నుంచి వస్తుంది. ఇక్కడ ఈ సైడ్ పీస్లోనే మనం మార్జింగ్ వదలాలి. ఇక్కడ మొత్తం మనం మార్జింగ్ దీంట్లోనే పెట్టినాం కాబట్టి ఆల్రెడీ ఏం ప్రాబ్లం కాదు. మార్కింగ్ మీద నుంచే కటింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మార్కింగ్ కరెక్ట్ రాక మనం కటింగ్ చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలి. దానికి నాకంటే ఏంటంటే చాలా మెయిన్ మార్కింగ్ నేను కరెక్ట్గా అంటే స్టార్టింగ్ నుంచి అలవాటు అదే అయిపోయిందనమాట. మార్కింగ్ కొంచెం అటు ఇటు వేసిన నా కత్తెర అయితే స్ట్రెయిట్గా మంచిగా ఎలా అయితే షేప్ కావాలి మనకి ఆ షేప్లోనే వస్తుందన్నమాట. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక కచకా పెట్టేసేయండి. ఇక్కడ కొంచెం మార్జింగ్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే కూడా పెట్టుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ అది కుట్టినాక కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ సైడ్ పీస్ అనేది మనకి ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ ఈ పీస్ అయిపోయింది, సైడ్ పీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి అండి మనం. ఇలా మొత్తం కటింగ్ అయిపోయినాక ఇదిగోండి దీనికి ఇలా పెట్టేసుకోండి, ఇలాగా పెట్టేసేయండి. దీనికి కూడా పర్ఫెక్ట్గా మనం ఎలా అయితే కటింగ్ చేసినాం దీనికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసినాక ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆమోల్ ఎంత అయితే కావాలి దానికి సగం మనకి ఇక్కడ మెజర్మెంట్ రావాలి అన్నమాట. ఇప్పుడు ఆమోల్ వచ్చేసి 18 ఉంది కదా, దానికి సగం చూడండి ఇలా నీట్గా ఇలా పట్టేసుకొని మార్జింగ్ ఎంత అయితే పడతాం మనం అంత దూరం నుంచి ఇలా కొలుచుకోండి. మనకి 18కి సగం ఇక్కడ వరకు వస్తుంది. చూడండి మార్జింగ్ మనకి దీంట్లో అవసరం లేదు, ఇంత ఎక్స్ట్రా వస్తుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ మార్జింగ్ మనకి ఆల్రెడీ ఉంది, 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది ఇది. ఎందుకు అంటే మనం ఈ డౌన్ అనేది ఎక్కువ దూరం నుంచి తీసినాం కాబట్టి ఇది ఈ ఆమ్ హోల్ అనేది కొంచెం పెద్దగా అయిపోతుంది అన్నమాట. అది పెద్దగా అవ్వద్దు, అది అంటే నార్మల్గా అయితే అయిపోతుంది కానీ దీనికి తగ్గియాలి మనం. అది ఎలా తగ్గియాలి అంటే ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా డౌన్లో ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ మనం తీసేసుకోవాలి. చూడండి ఇది కొంచెం ఇక్కడి నుంచి తీసేయాలి. ఇది వచ్చేసింది కదా, ఇక్కడ ఒక కచకా పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా కట్ చేసి ఇక్కడ ఒక కచకా పెట్టేసేయాలి. ఇది అయిపోయింది మనకి ఫ్రంట్ మొత్తం బ్లౌజ్ అయితే అయిపోయింది. దీనికి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలి అంటే చూడండి ఇలా దీనికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఈ పీస్ తీసేసుకొని ఫస్ట్ ఒక మార్కింగ్, దాని తర్వాత ఇంకొక మార్కింగ్ స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. స్లీవ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఇదిగోండి లెంత్ వచ్చేసి 10 ఉంది. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ మనకి డౌన్ వస్తుంది. ఈ 4 ఇంచెస్ ఎందుకు వస్తుంది అంటే 4 ఇంచెస్ ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ, జస్ట్ ఒక పాయింట్. ఇక్కడ నుంచి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంత అయితే డౌన్ చేసినాం దానికి సగం మనం ఇలా తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ నుంచి ఈ డౌన్ ఎంత అయితే ఉంది దాని సగం మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా చేసేయండి. దీనికి కూడా ఇలా స్ట్రైట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి 18 ఉంది కదా, 18కి ఒక 1/2 ఇంచ్ మనం తగ్గించేసుకోవాలి. ఇలాగా 1/2 ఇంచ్ తగ్గించేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి.
దీనికి ఇక్కడి నుంచి స్ట్రేట్గా ఇలా చేసేయండి, ఇక్కడి నుంచి స్ట్రేట్ ఇలా. దాని తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి షేప్ ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇలాగా మార్జింగ్ వదిలి కటింగ్ అవుతుంది దీనికి. చూడండి ఇలాగా. ఇక్కడ ఒక చిన్న జాయింట్ వస్తుందండి, ఆ జాయింట్ కటింగ్ చేసినాక దీని డీప్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇది ఇక్కడి నుంచి ఇలా డీప్ తీసేసుకోవాలి సింపుల్గా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న జాయింట్ పడుతుందన్నమాట. అది కూడా కట్ చేసి చూపించేస్తాను. చూడండి దీనికి ఈ పీస్ తీసుకొని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి. లోపల సైడ్ పెట్టాలి, అంటే జాయింట్ పెట్టడానికి మనకి ఇక్కడ ఇంత అయితే మార్జింగ్ ఉంది, ఇటు సైడ్ కూడా అంతే మార్జింగ్ ఉండేలాగా చూసుకోండి. దీనికి కరెక్ట్గా చూడండి ఇది ఇలా కటింగ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే కొంచెం డౌన్ తీయాలి అండి, లేకపోతే దీనికి ఫ్రిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. కొంచెమే తీయాలి, ఎక్కువ తీయదు, లేదంటే ఎక్కువ తీస్తే ఏంటంటే మనకి హ్యాండ్ టైట్ అయిపోవడం అలాంటి ప్రాబ్లం వస్తుంది, అంటే మూవ్ చేయడానికి ఉండదు హ్యాండ్. చూడండి ఇలా మనం హ్యాండ్ రెడీ చేసుకోవాలి దీనికి. ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ వేయంగానే అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయండి వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.